नमस्कार, बहुत बहुत स्वागत है आपका। मैं हूं आपके साथ स्वाति पारधी और आप देख रहे हैं TTN 24 न्यूज। तो चलिए रुख करते हैं खबर की ओर। ये तेलंगाना से बड़ी खबर आपको बता दें, जहां तेलंगाना के रामागुंडम में प्रशासनिक लापरवाही के खिलाफ बीजेपी सड़कों पर उतर आई है। तहसीलदार कार्यालय में पिछले 9 महीनों से नियमित MRO की नियुक्ति नहीं होने के कारण कामकाज पूरी तरह ठप पड़ा हुआ है। इसी मुद्दे को लेकर बीजेपी नेताओं ने आज बड़ा विरोध प्रदर्शन किया और कलेक्टर को ज्ञापन सौंपा। रामागुंडम तहसीलदार कार्यालय में लंबे समय से प्रशासनिक संकट बना हुआ है। साथ ही बता दें कि तहसीलदार और DT जैसे अहम पद खाली होने से दफ्तर पर ताला लटका है। बीजेपी का आरोप है कि राजनीतिक दबाव और स्थानीय नेताओं के हस्तक्षेप के कारण अधिकारी यहां काम करने से बच रहे हैं। और इसी मुद्दे को लेकर बीजेपी इंचार्ज कंदुला संध्या रानी के नेतृत्व में कार्यकर्ताओं ने जोरदार धरना दिया। अब सवाल यह है कि क्या सरकार इस मुद्दे पर जल्द कोई फैसला लेगी या फिर रामागुंडम के लोगों को यूं ही परेशानियों का सामना करना पड़ेगा। TTN 24 न्यूज तेलंगाना से ब्यूरो चीफ N तिरुपति की यह खास रिपोर्ट। పాలన కనబడతలేదు। ఇలా రామగుండం నియోజకవర్గంలో ఈ కార్పొరేషన్లో 3-4 లక్షల జనాభా ఉన్నటువంటి కార్పొరేషన్లో ఒకటే తహసీల్దార్ కార్యాలయం। ఈ కార్యాలయంలో 9 నెలలుగా ఇక్కడ MRO రెగ్యులర్ పోస్టు లేదు। మరి డిప్యూటేషన్ పై వచ్చినటువంటి తహసీల్దార్ను కూడా పని చేసుకొనివ్వకుండా అనేక రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో అనేక రకాలుగా మాటలతోటి దూషించి వేధింపులకి గురి చేయడం, ఇక్కడ వచ్చినటువంటి ఏ అధికారి కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు। మరి ఇయాలటికి దాదాపుగా 9 రోజులు అవుతా ఉన్న 20 రోజులు అవుతా ఉన్నది। మరి ఇక్కడ MRO వెళ్ళిపోయి మరి డిప్యూటీ MRO ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ తోటి ఇక్కడ బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నా మరి వారు కూడా లేరు। కనీసం కార్యాలయంలో సిబ్బంది లేరు। ఇవాళ దాదాపుగా 10th ఇంటర్ డిగ్రీ పిల్లలకు సంబంధించి ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి అనేక మంది పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కార్యాలయం చుట్టూ కూడా చెప్పులు అరిగేటట్టుగా సర్టిఫికెట్ల కోసం తిరుగుతూ ఉన్నారు। దాదాపుగా చాలా స్కూల్స్కి సంబంధించి కాలేజ్కి సంబంధించి వాళ్ళు అడ్మిషన్ డేట్ కూడా క్లోజ్ అయిపోయింది। ఇవాళ అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉన్నారు। అవే కాదు, ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, అనేక రకాల సమస్యలతోటి ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయి ఇలా మీరు చూడండి ఖాళీ కుర్చీ ఇవాళ ఆఫీస్కు తాళం వేసి ఉన్నదంటే నిజంగా కూడా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు। ఇవాళ నిజంగానే ఓవర్ కాన్ఫిడెన్స్ మొన్న అసెంబ్లీలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి పైల్వాన్ అని, ఆయన అదే భ్రమలో ఉన్నట్టున్నాడు। ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి లేదు। మరి నిన్నటికి నిన్న కార్యాలయం సిబ్బంది కూడా పోయి కలెక్టర్ దగ్గర మొరబెట్టుకున్నటువంటి సందర్భం। ఇవాళ ఇక్కడ మొత్తం కూడా ఆఫీస్ మొత్తం కూడా 2 రోజుల క్రిందట ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళనకు గురైతూ ఉంటే వచ్చినటువంటి పోలీస్ అధికారి కూడా వారి మీద దుర్భాషలాడడం, అంటే ఇక్కడ ఎమ్మెల్యే అండ చూసుకొనేమో పోలీస్ అధికారులు రెచ్చిపోతూ ఉన్నారు। ఇక్కడ వచ్చినటువంటి రెవెన్యూ కావచ్చు, రకరకాల ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఇక్కడ ఎవరం కూడా మేము పైమని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు। కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వాన్ని, వెంటనే ఇక్కడ రెగ్యులర్ MROని ఇవ్వాలి। ఇవాళ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। గౌరవ పెద్దపల్లి కలెక్టర్ గారిని కూడా మేము కోరుతూ ఉన్నాము। ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు, అవమానాలు, వేధింపులు ఇక్కడ అధికారులు పడుతూ ఉన్నారు, మీ దృష్టికి కూడా చాలాసార్లు తీసుకొచ్చిండ్రు। కాబట్టి ఇక్కడ వెంటనే MROను నియమించి మీరు పూర్తిగా దీనిపైన మీరు ఒక దృష్టి పెట్టి ప్రజలకి MRO కార్యాలయం నుండి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాము। ఈరోజు ఈ నిరసన అయిన తర్వాత మేము ప్రత్యక్షంగా కూడా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాము। కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులను ఇవాళ మీరంతా కూడా గమనించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము। మీడియా ద్వారా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ ఇవాళ మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। ఎట్లాంటి ఎమ్మెల్యేను మనం ఇక్కడ ఎన్నుకున్నాము, ఎట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాము అనేది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాము। తప్పకుండా దీనికి ప్రజల పక్షాన నిలబడి, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేటందుకు, మీ సమస్యలు పరిష్కరించేటందుకు
భారతీయ జనతా పార్టీగా మేమంతా కూడా ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఇలా నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో కుర్చీ ఖాళీగా ఉండి తాళమేసి ఉన్నదంటే ఇంతకంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం ఇంకోటి లేదు. కాబట్టి ఎమ్మెల్యే తలదించుకోవాలి సిగ్గుతోటి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే ఎంఆర్ఓను నియమించండి. కొంచెం మీ అఘాయిత్యాలను తగ్గించుకోండి. ఇప్పటికైనా వచ్చిన అధికారులు చక్కగా పనిచేసుకునేటట్టుగా ప్రజలకి మంచి సర్వీస్ని ఇచ్చేటందుకు మీరు సహకరించాలని ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యేని కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై.